హాయ్ హలో హాయ్ హలో. మేమైతే ఈరోజు బయటికి బయలుదేరాము. మా కొత్త ఇంటి కోసం టైల్స్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాము. మా కొత్త ఇంటి సంగతులన్నీ ఇక్కడి నుంచి ముందు ముందు చెప్తాము. ఇప్పుడైతే టైల్స్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. జర్నీ అన్నమాట, కార్ డ్రైవింగ్. వెనుక బోని కూడా ఉంది. బోని 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 చూడు, బోని బోని హాయ్ చెప్పు అందరికి. చెప్పండి. ఇల్లు పని అంటే అసలు తలకు మించిన భారం. అసలు ఆగస్టు నుంచి ఏ పనులు కొంచెం కూడా టైం ఉండట్లేదు. అసలు కట్టిన ఇల్లు తీసుకొని అందులో గృహప్రవేశం చేసుకోవడానికి రెడీగా ఉండే ఇల్లు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కానీ అసలు కరెంటు పని, ప్లంబర్ పని, టైల్స్, పెయింటింగ్, సున్నాలు, కిచెన్ రీమోడలింగ్ ఇవన్నీ చేపించే వరకు తల ప్రాణం తోకకొస్తుంది. ఇంతకుముందు మన ఊర్లో మంచి ఇల్లు తీసుకున్నాం. అది తీసుకున్నప్పుడు అన్ని అసలు ఏ కష్టమో తెలియలేదు. డైరెక్ట్ గృహప్రవేశం చేసాము. పెయింటింగ్ టెన్షన్ లేదు, అన్ని వాళ్ళే చూసుకున్నారు. పాపం అనిపిస్తుంది ఇండివిజువల్ గా మనం కట్టుకోవాలంటే ఎంత చాలా కష్టం. అసలు ఇంకా నయం సిమెంట్, సున్నం, ఇసుక ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా తెలీదు. కానీ ముందడుగులు మాత్రం వేస్తాము. కరెంట్ కావాలి కదా, కరెంట్ కోసం అతను కొన్ని రాశాడు. మళ్ళీ నెల అయిపోయింది రాసి, మళ్ళీ ఇప్పుడు ఇంకా వేరే ఐటమ్స్ కావాలని మళ్ళీ పంపిస్తున్నాడు. మరి అప్పుడే రాయొచ్చు కదా, ఇన్నిసార్లు తిరగాలి, ఇన్నిసార్లు మళ్ళీ డబ్బులు ఇవన్నీ చూసుకోవాలంటే చాలా. ప్రతి ఐటమ్ అంతే. ప్లంబింగ్ వర్క్ లో సగం సగం రాస్తారు, ఎలక్ట్రికల్ వర్క్ లో సగం సగం రాస్తారు. టైంకి రారు. అమ్మో ఎంత కష్టం. ఇల్లు కట్టాలంటే చాలా కష్టం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు కదా. రెండు ఏదో డ్రైవింగ్ ఏమైందంటే అక్కడ ఎవరో దిగుతున్నారు, ఆగమండి. దాట్స్ లిటిల్ ప్రిన్సెస్ డ్రైవింగ్. వెళ్ళట్లేగా, వెళ్ళరు వాళ్ళు, వెళ్ళరు. ఆమెను చూపించి మళ్ళీ గొడవలు పెట్టుకుంటారు. అడ్డం వచ్చామని వాళ్ళే అడ్డం వస్తారు, మనం అడ్డం వచ్చామని గొడవలు పెడతారు. దాట్స్ లిటిల్ ప్రిన్సెస్ డ్రైవింగ్. అలాగే ఉంటది. టైల్స్ ఏం సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలన్నమాట. డెసిషన్ తీసుకొని అవన్నీ అక్కడ పంపించి ట్రాన్స్పోర్ట్ లో డెడ్ ఎండ్కి వచ్చావా ఇలా ఉంటది అనమాట. తిరుగుడు వీడియోలు చేయడానికి అయితే టైం కూడా ఉండటం లేదు. అసలు చాలా వరకు అయిపోవచ్చింది. మీ వ్యూయర్స్ కి ఇల్లు చూపించావా లలిత? లేదు అబ్బా, ఆశ దోష అప్పడం ఇప్పుడే చూపించాను కదా. మా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, అప్పుడు మా ఇల్లుని చూపిస్తా. మా ఇంట్లో ఎలా వర్క్ చేయించాము ఏంటి, అసలు ఎక్కడ తీసుకున్నాము, ఏం తీసుకున్నాము అనేది మొత్తం చూపిస్తా. ఇప్పుడే చూపిస్తే ఎలా మజా ఉండదు. ఇంకేంటి చెప్పు. ఎలా ఏం మాట్లాడలేదు, ఏవో మాట్లాడతావుగా. ఎలా మాట్లాడాలంటే డ్రైవింగ్ లో పడ్డావా? డ్రైవింగ్ కేర్ఫుల్ గా చేయాలి కదా. నేను పక్కన ఉంటే మొత్తం కేర్ఫుల్. పాటలు వస్తున్నాయా రావట్లేదా? నిన్ను చూస్తే పాట, నిన్ను చూస్తే పాట. ఇప్పుడు ఏ పాట రావట్లేదు. స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి. ఇదేంద్రా బాబు ఇప్పుడు పాడమంటుంది. డ్రైవింగ్ చేయలేక ఎండలో చేస్తుంటే ఈ పనుల కోసం తీసుకొస్తుంది, మళ్ళీ పాట అంటుంది. పాపమే ఉంది, అన్ని మేమే కదా చూసుకునేది. నువ్వు ఎప్పుడో ఇట్లా వచ్చి షాపింగ్ అంటే నువ్వు వస్తావు అంతే. సరే, ఎక్కడ మన షాప్? ఎక్కడ షాపా ఏమో. రైటా లెఫ్టా తెలీదు. నీకే తెలియాలి కదా. నాకేం తెలుసు? షాప్ పేరు కూడా ఏదో ఉంది. సరే అలా వెళ్ళిపోదాం పదా.
వెళ్తే అదే వస్తుంది. ఇది ఏంటి స్లైడ్ డోరా? టైలే మేడం, ఇది టైలే కదా. టైలేనా? టైలే 6x4 సైజు. అంటే మనం గోడకి అంతే ఫిక్స్ చేయడం ఇక. అలా దాని కబోర్డ్ లైటింగ్ సెట్ చేయొచ్చు. ఆ సైజ్ లో చిన్నవి రావు. అదే 2x4 అది. ఇంకా అందులో చిన్నది కాదు. క్యాట్లాగ్ ఉంటుంది, కాకపోతే సేమ్ ఉండదు. మళ్ళీ ఈ ఫినిషింగ్ రాదు, చేంజ్ అవుతుంది మ్యాట్. టైల్స్ సెలెక్షన్ అయితే అయిపోయింది. టైల్స్ సెలెక్షన్ అయిపోయింది. ఇంకా ఇంటికైనా ఎక్కడికన్నా తీసుకెళ్తావా? ఆ ఎలక్ట్రికల్ సామాన్లు ఉన్నాయి కదా, అవి తీసుకుపోయి అక్కడ వేయాలి కదా. బయటికి మాత్రం తీసుకెళ్లేదు లేదు. డ్యూటీ ఇల్లు, డ్యూటీ. ఇప్పటిదాకా తిరుగుతున్నావు కదా, పొద్దున్న తిప్పినావు, ఇప్పుడు తిప్పినావు. పనుల కోసం తిప్పింది వేరు, మామూలు బయటికి పోయేది వేరు. బయటికి ఎడుకోవాలా? రేపు వచ్చినాక చెప్పు, ఎడుకోవాలంటే మళ్ళీ రేపు ఏదో ఒక పని ఉంటుంది. జీవితం అంటేనే ఇది, పనులు పనులు పనులు. లైఫ్ అంటే అంతేనా? డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్. ఓకే, ఇంకా చెప్పు సంగతులు ఏంటి చెప్పు, మాకు బోరు కొడుతుంది. నీకు బోరు కొడితే నేనేం చేయాలంటావా? సమ్మర్ ఎలా ఉంది? మండిపోతుంది. చాలా వేడిగా ఉంది కదా అసలు. పోయినసారి కంటే ఈసారి చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఓబోయ్, మళ్ళీ బయట తిరగడం అంటే మామూలు మాటలు కాదు. పాపం అవి చూడు, డాగ్స్ వాటర్ లేక మనుషులను అడుక్కుంటున్నాయి. పోయొచ్చు కదా. పోయి నేను మన దగ్గర రోజు వాటర్ పెడతా, వీలైతే ఫుడ్ కూడా పెడతా కంపల్సరీ. ఎందుకంటే మనకెంత హక్కు ఉందో జీవించే హక్కు వాటికి కూడా అంతే ఉంది ఈ భూమి మీద. కరెక్ట్. ఇంత సమ్మర్ మనకి దాహం వేస్తేనే వాటర్ ఎక్కడ దొరుకుద్ది అని చెప్పి కొనుక్కొని, అందుకనే వ్యూవర్స్ మనం అన్నం పెట్టాలా, నీళ్ళు వాటికి పెట్టాలా అని అనుకుంటే పక్షులకి ఖచ్చితంగా వాటికి వ్యాక్సినేషన్ ఇప్పియాలి, స్టెరిలైజేషన్ చేపియాలి, పిల్లలు పెట్టుకుని ఆపరేషన్లు చేయించాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం వాటికి ఫీడ్ చేయాలి. అంతేగాని వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వకుండా తిరగబడకపోతే ఏం పడతాయి? పాపం అవి మన జనసంద్రంలో తిరుగుతున్నాయి కాబట్టి మనకు కనీసం మానవత్వం అది. పక్షులకి కానీ డాగ్స్ కానీ, ఆవులు అయితే కవర్లు తింటున్నాయి అసలు ఫుడ్ లేక. అసలు ఎంత ఘోరమో. ఇంకో విషయం తెలుసా, మొన్న మన అపార్ట్మెంట్ దగ్గర ఒక నెమలి వాటర్ లేక గిల కొట్టుకొని అవతల నుంచి యువతలకి దూకి, పాపం యువతల వీళ్ళు ఏమన్నా పెడతారో వాటర్ దొరుకుద్దని అది యువతలకి దూకినట్టుంది. వాటర్ లేక పాపం గిలా కొట్టుకొని చనిపోయింది. అప్పుడు వాటర్ పోస్తే ఎలా బతుకుతుంది? ఆ సెక్యూరిటీ వచ్చి అప్పుడు వాటర్ పోసాడు, కానీ అది బతకలేదు. అది మాత్రం నాకు చాలా కలిచి వేసింది ఆ విషయము. అసలు మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, అదంతా ఫారెస్ట్ మెయింటైన్ చేస్తారు కదా, కనీసం వాటికి వాటర్ కూడా అందించలేకపోతే అసలు ఇంకెందుకు ఈ సమాజం? మన నేషనల్ బర్డ్ కదా, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం. కానీ అక్కడ వాటర్ సెంటర్స్ పెట్టాలి, వాటర్ అవైలబిలిటీ పెట్టాలి, ఇవన్నీ ఉండాలి. అవి ఎండకి ఫుడ్ కోసం వాటర్ కోసం అరుస్తున్నాయి. మేము ఉండేది ఆ ఫారెస్ట్ ఏరియాలో అన్నమాట. అందుకని మాకు బాగా ముందుకు చూడు, కానీ చాలా ఘోరం ఈ సమ్మర్. పాపం ఆ జీవులన్నింటికి ఆహారము వాటర్ దొరకాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ దొరకాలి, మనం ఒక్కళ్ళమే కాదు ఈ భూమి మీద. కాంక్రీట్ కట్టుకొని కాంక్రీట్ జంగిల్లో బతుకుతూ వాటి మీద కొట్టాలి, వాటిని అది చంపాలి, ఇలాంటివి అస్సలు చేయకూడదు. అది మన మానవ నైజం కూడా కాదు.
ఫస్ట్ హ్యూమానిటీ వీలైతే ఉండాలి. ఎవరైనా కూడా కొంచెం ఫుడ్ పావురాలకి కానీ పక్షులకి కానీ వాటర్ కానీ ఫుడ్ కానీ డాగ్స్ ఫస్ట్ మనము ఫుడ్ తినేటప్పుడు అంట పూర్వీకులు చెప్పారు ఫస్ట్ ఆవుకు పెట్టాలి ఫస్ట్ ముద్ద, లాస్ట్ ముద్ద కుక్కకు పెట్టాలి. అది ఎంత మంచి విషయం అండి. ఆ విషయాన్ని ఈ రోజుల్లో మా అపార్ట్మెంట్ ముందు పెడుతుర్రు, మా ఇంటి ముందు పెడుతుర్రు. అసలు ఇంత గొడవలండి. వాళ్ళు తినట్లేదు అన్నం, వాళ్ళకి ఒక పూట అన్నం లేకపోతే అర్థమవుతుందేమో అంటే అనిపిస్తుంది. వాళ్ళ ప్రాబ్లం కూడా వాళ్ళకి నిజంగా. ఉన్నదిలే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఎవరైనా కలిసినా అట్లా వాళ్ళకి ఆ చిన్న వాళ్ళకి పిల్లలు ఏడ్ ఉన్నోళ్ళు చేస్తారు కాదు కానీ గొడవలు చేసేది, పెద్దవాళ్ళు ఒక ఏజ్ తెలుగు 60 ఏంటంటే ఇయర్స్ 50 ఇయర్స్ కి వచ్చిన వాళ్ళు గొడవలు వాటికి చేస్తున్నారు. కొద్దిగా అంటే వాళ్ళు food- బతికి వచ్చి కూడా ఇప్పుడు ఇట్లా సతాయిస్తున్నారు అన్నమాట. మేమైతే అవన్నీ పట్టించుకోము. మానవ నైజం మాకున్న చిన్నప్పటి నుంచి అలవాటు. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కావాలంటే వాటికి వ్యాక్సినేషన్ వేపిస్తాము, వాటిని జాగ్రత్తగా చూసుకుంటాం. అయిపోయి అట్లా వాటర్ కావాలని అడుగుతుంటే వాటర్ కూడా ఇవ్వకపోతే అసలు మనం మనుషులమేనా అనిపిస్తుంది. ఇదేనండి, అందరూ కూడా కొంచెం మూగజీవాలకైతే హెల్ప్ చేయండి కనిపిస్తే. అది చేసినందుకు మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. అది మా అనుభవపూర్వకంగా మేము కూడా చాలా మంచిని పొందాము మేము అలా చేస్తున్న దగ్గర నుంచి. అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే. బాయ్ అండి. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వ్లాగ్ లో కలుద్దాము. వీలైనప్పుడు వీడియోస్ పెడుతుంటాను చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, పర్లేదు.